నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అలాగే హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో మీకు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను అదేంటంటే జొన్న ఇడ్లీ అన్నమాట జొన్న ఇడ్లీ హెల్త్ కి చాలా మంచిది ఈ ఇడ్లీ బరువు తగ్గాలనుకునే వారికి అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట మనము ఎప్పుడూ చేసుకునే రవ్వ ఇడ్లీ అలాగే రైస్ ఇడ్లీ కాకుండా ఇలా హెల్తీగా జొన్న ఇడ్లీ అయితే ట్రై చేసేయండి హెల్త్ కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ జొన్న ఇడ్లీని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం ఈ హెల్దీ జొన్న ఇడ్లీ చేయడం కోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు జొన్నలు తీసేసుకోవాలి నేను ఇక్కడ 2 గ్లాసులు అయితే జొన్నలు తీసేసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకుంటామో అదే గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలి తీసేసుకొని ఈ మినపప్పు కొంచెం క్వాలిటీ ఉండే మినపప్పు అయితే ఇడ్లీ బాగా వస్తుందన్నమాట మా క్వాలిటీ తక్కువ అనుకోండి కొంచెం నాసిరకం ఉంటాయి కదండి అవి జిగురు రాదనమాట అంత సరిగ్గా రాదు ఇడ్లీ దానికోసమే క్వాలిటీ ఉండే మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి అందులోనే కొన్ని మెంతులు కూడా వేసాను జస్ట్ కొంచెం మెంతులు వేసుకోండి తర్వాత ఆ మినపప్పు మెంతులు సపరేట్ అలాగే ఈ జొన్నలు కూడా సపరేట్ నీట్గా వాష్ చేసేసుకొని సపరేట్గా నానబెట్టేసుకోవాలి ఇవి ఒక 5-6 గంటల పాటు చక్కగా నానబెట్టాలి మనం ఇంకా గ్రైండ్ చేసే ఒక 10 నిమిషాల ముందు అటుకులు ఒక అర గ్లాస్ వరకు అటుకులు తీసేసుకొని వాటిని కూడా నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక 5-6 గంటల పాటు జొన్నలు అలాగే మినపప్పు చక్కగా నానిపోయాయి అలాగే అటుకులు కూడా చెప్పాను కదండి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను ఆ అటుకులు కూడా 10 నిమిషాలు బాగా చక్కగా నానిపోయాయి అన్నమాట ఇవన్నీ బాగా పప్పులన్నీ నానిపోయాయి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే దానికోసం అయితే నేను ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మినపప్పు మెంతులు అలాగే అటుకులు అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే తగినన్ని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి తక్కువ అనిపిస్తే కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మినపప్పులో ఇలా చూసారు కదండి ఇదైతే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ మినపప్పు పిండిని తర్వాత అదే మిక్సీ జార్లోకి జొన్నలు కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ జొన్న పిండి గ్రైండ్ చేసినప్పుడు మాత్రం మరీ మెత్తగా అస్సలు ఉండకూడదు కొంచెం బరకగా ఉండాలి మెత్తగా లేకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి పిండి కూడా మరీ లూజ్గా లేకుండా మామూలుగా అయితే గ్రైండ్ చేసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు ఇడ్లీకి పిండి అయితే తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మినపప్పు అటుకులు ఆ మినపప్పు అటుకుల పిండిలోనే ఈ జొన్న పిండి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం పెద్దగా ఉండే గిన్నె అయితే తీసుకోండి ఎందుకంటే పులిస్తే కొంచెం పైకి వస్తుంది కదండి దానికోసమే కొంచెం పెద్దగా ఉండే గిన్నె అయితే తీసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పులియబెట్టాలి మినిమం అయితే 8 గంటల నుంచి 10 గంటల పాటు బాగా పులియబెట్టాలన్నమాట ఈ పిండిని అయితే ముందు రోజు ఆఫ్టర్నూన్ అలా జొన్నలు మినపప్పు నానబెట్టేసుకోండి ఈవినింగ్కి గ్రైండ్ చేసేస్తే ఇంకా ఆ నైట్ మొత్తం బాగా పులుస్తుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పులుస్తుంది పిండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పిండి ఇలా పులిసిందనమాట ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పిండిని అయితే అంతా ఒకసారి మరొకసారి కలుపుకోండి ఇలా మనకి ఇంకా ఇడ్లీ వేయడానికి ఈ పిండి అంతా సరిపోతుంది అనుకుంటే అందులోనే సాల్ట్ వేసేసుకోండి లేదు పిండి నెక్స్ట్ డేకి ఇంకా ఉంటుంది అనుకుంటే కావాల్సినంత పిండిని అయితే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోండి నేనైతే సపరేట్ ఒక గిన్నెలోకి తీసాను అందులోకి తగినంత సాల్ట్ మరీ ఎక్కువ వేయకుండా తగినంత వేసుకోండి అలాగే జస్ట్ కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకోవాలంటే వాటర్ ఎక్కువ వేయకూడదు ఇడ్లీ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి లూజ్గా ఉండకూడదు ఇలా కొంచెం మరీ గట్టిగా కాదు కొంచెం ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అయితే పిండి కూడా ఇంకా కలిపేసుకున్నాం కదా ఇందులో వంట సోడా ఏం అవసరం లేదండి సాల్ట్ వేసి కొంచెం వాటర్ కూడా తక్కువ అనిపిస్తేనే వేయాలి లేదంటే అవసరం లేదు తర్వాత ఇంకా ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఈ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా పిండి వేసేసుకోవడమే పిండి వేసేటప్పుడు ఏంటంటే మరీ పైకి వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలా చూడండి ఇడ్లీ ఉడికిన తర్వాత పైకి వస్తుంది కదా పైన ప్లేట్కి అంటుకపోతుంది అనమాట దానికోసమే చెప్తున్నాను కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇలా వేసేసుకొని ఇంకా స్టాండ్కి పెట్టేసేయడమే మీరు ఈ పిండి వేసేటప్పుడు
ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసేయండి స్టవ్ మీద. ఆ వాటర్ మరిగేలోపు, ఆ వాటర్ కాగేలోపు మనం ఈ పిండి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ ప్లేట్స్కి. ఇక్కడ పిండి పెట్టేలోపు నేను వాటర్ అయితే పెట్టొచ్చాను. ఈ పిండి పెట్టేలోపు ఆ వాటర్ కూడా మరిగిపోయాయి. చూసారు కదా, వాటర్ మరుగుతున్నాయి. ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ కూడా ఇంకా పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బాగా చక్కగా ఉడకనివ్వాలి. ఇది బాగా కొంచెం టైం పడుతుందండి. రవ్వ ఇడ్లీ అలాగే రైస్తో చేసిన ఇడ్లీ త్వరగా ఉడికిపోతుంది కదా, ఈ జొన్న ఇడ్లీకి మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఇడ్లీ తీయకుండా ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల తర్వాత మనము ఇడ్లీ తీసేసుకోవాలి అంతే. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ హెల్త్కి చాలా చాలా మంచిదండి, జొన్న ఇడ్లీ. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఇలాంటి హెల్దీ ఇడ్లీని మిస్ అవ్వకుండా అయితే ట్రై చేసేయండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ జొన్న ఇడ్లీ మీకు కూడా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా వేడివేడిగా ఇడ్లీ చేసేసుకొని సాంబారు అలాగే చట్నీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ సాంబార్ కూడా నేను ఎలా చేయాలో వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సాంబార్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మీరు ఓన్లీ సాంబార్తో అయినా తినచ్చు, ఓన్లీ చట్నీతో అయినా తినచ్చు, లేదు అంటే రెండు కలిపి అయినా కూడా తినచ్చు అనమాట. నేనైతే ఇక్కడ సాంబార్ అలాగే చట్నీ రెండు చేసేసాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ఈ హెల్దీ ఇడ్లీని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.